అభిరుచి అకాడమీ presents ద్రోణుడి పంచతంత్రం audio novel, a crash course for an enthusiastic student, script and voiceover, BNP Devar, episode number 8. గురు శిష్యులిద్దరూ బీచ్లో కూర్చున్నారు. సార్, ఇందాక నుంచి ఒక డౌట్ బ్రెయిన్లో జోరీలాగా తిరుగు అడిగేసాయి, ఓ పని అయిపోతుంది. ఎవ్రీడే మన క్లాస్ మా ఇంట్లో కదా జరిగేది. ఈరోజు ఎందుకు నన్ను బీచ్కి తీసుకొచ్చారు? నువ్వు స్కూల్ని ఎందుకు వదిలేసావు? ఎదురు ప్రశ్న వేశాడు ద్రోణ. స్కూల్ రొటీన్గా బీటెన్ ట్రాక్ లాగా బోరింగ్గా ఉంది కాబట్టి అన్నాడు అర్జున్. 4 గదుల మధ్య ఉంటే అలాగే ఉంటుంది. తరగతి గదిని బయట ప్రపంచంలో తెచ్చామనుకో, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. 4 గదుల మధ్య కూడా మీ క్లాస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్. ఇలా తీసుకురావడంలో ప్రపంచమే ఓ పెద్ద పాఠశాలని చెప్పడం కూడా నా ఉద్దేశం అంటూనే గుప్పెటి నిండా ఇసుకని తీసి, ఇది ఎంత ఇసుక అని అడిగాడు. ఎలా చెప్పగలం? మన గుప్పిటికి ఓ నిర్దిష్ట ఆకారం ఏది లేదు కదా. దీన్నే మన పెద్దవాళ్ళు ఓ సామెతతో చెప్తారు, సప్త సముద్రాలు ఈదిన గజీతగాడు ఊరి చివరి గేట్లో మునిగిపోయాడని. అంటే ఒక్కో మారు సరళమైన ప్రశ్నను కూడా సంక్లిష్టమని భావిస్తాం. సమాధానం తేలికైతే ఎందుకు అడుగుతారులే అనుకుంటాం. ఓ గ్లాసు నిండా నీరుంటే ఎంత నీరని చెప్తాం? గ్లాసుడు. బిందె నిండా నీళ్లుంటే ఎన్ని అని చెప్తాం? బిందెడు. మరి పిడికెట్ నిండా ఇసుక తీసుకుంటే అది ఎంత ఇసుక? పిడికెడు అని చటుక్కుని జవాబు చెప్పి తర్వాత ఎంత చిన్న సమాధానం తట్టనందుకు ఎంబ్రాసింగ్గా సిగ్గుపడ్డాడు అర్జున్. ఓ పిల్లల కథలో గర్వంతో వెర్రవేగే ఓ గణిత పండితుడి గర్వాన్ని ఓ చిన్న కుర్రాడు ఈ చిన్ని ప్రశ్నతోనే అణిచాడు. సూపర్. ఇంతకీ ఇసుకకు సంబంధించిన ప్రశ్న అడగడానికి నన్ను బీచ్కి తీసుకొచ్చారా? మరో ధర్మ సందేహం వెలిపించాడు అర్జున్. కాదు, అక్కడ ఒక పెద్ద ఆయన్ని చూడు, ఏం చేస్తున్నాడు? అర్జున్ ఆయన చూపించిన వైపు చూశాడు. ఆయన కాళ్ళు కడుక్కుందామని నీళ్ళ వైపు వెళ్తున్నాడు. అలా తన వైపు రాగానే వెనక్కి వచ్చేస్తున్నాడు. అదే విషయం చెప్పాడు ఆయనకు. కదా, సముద్రంలో స్నానం చేయాలంటే అలలు ఆగిపోవాలని ఆలోచించుకో. అలాగే మనం చదువుకున్న నాళ్ళు బీచ్కి వెళ్ళకూడదు, సినిమా చూడకూడదు అని రూల్స్ కూడా పెట్టుకున్నక్కర్లేదు. లెర్నింగ్, రిలాక్సింగ్ కూడా ప్యారలల్గా జరగవచ్చు. ఈ విషయం చెప్పడానికి కూడా నన్ను బీచ్కి తీసుకొచ్చారనమాట. కాదు, లెర్నింగ్, రిలాక్సింగ్ ప్యారలల్గా జరగటానికి బీచ్లో ఈ చల్లగాలను ఎంజాయ్ చేయి, అలల కాళ్ళతో తీరం వైపు పరుగులు తీసే సముద్రాన్ని ఎంజాయ్ చేయి. ఇలాంటి వాతావరణంలో నీ మెదడుకు మరింత చురుకుగా పనిచేస్తుంది. సార్, యు ఆర్ ది రైట్ గురు ఫర్ ఏ రాంగ్ స్టూడెంట్ అన్నాడు అర్జున్. నో, ఏ స్మాల్ కరెక్షన్. యు ఆర్ ది రైట్ స్టూడెంట్ ఫర్ రైట్ గురు. రోగి కోరుకున్నదే డాక్టర్ కూడా ప్రిస్క్రైబ్ చేశాడట. నా అదృష్టం ఏంటంటే నేను ఇచ్చేది నీకు కావాల్సింది ఒక్కటే. ఇది నీకు స్కూల్లో దొరకలేదు. ఎగ్జాక్ట్లీ సార్, ఐ వాంట్ ఏ బ్రెయిన్ స్టార్మింగ్ అట్మాస్ఫియర్. సరే, ఇప్పుడు నేను ఓ బ్రెయిన్ స్టార్మింగ్ క్వశ్చన్ అడగనా? షూర్ సార్. సగం యాపిల్ పండులో ఉండేది ఏది? సగం బత్తాయి అయితే కాదు, సగం మామిడి పండు అయితే కాదు. మరేమవ్వాలి? సగం యాపిల్ పండే అవ్వాలి. నా ప్రశ్నే సమాధానంగా చెప్పడు. సగం యాపిల్ పండు సగం మామిడి పండులా ఉండదు కాబట్టి సగం యాపిల్ పండులాగా ఉంటుంది కాబట్టి మిగిలిన సగం యాపిల్ పండులో ఉంటుంది. ఫ్లాష్ లాగా సమాధానం తట్టి. ఎగ్జాక్ట్లీ. నిజం చెప్పాలంటే కొన్ని దశాబ్దాల క్రింద ఇది ఓ ఐఏఎస్ పరీక్షలు అడిగిన ప్రశ్న. మీ జనరేషన్కి అయితే ఇదేమి ఓ పెద్ద స్థాయి ప్రశ్న అయితే కాదు, కానీ ఈ ప్రశ్న నుంచి అర్థం చేసుకోవాల్సిన ఓ ముఖ్యమైన విషయం అయితే ఉంది. ఏంటి సార్? మొత్తం లేకుండా సగానికి ఉనికి లేదు. నువ్వు కనిపిస్తున్న యాపిల్ షాప్కి వెళ్ళి సగం యాపిల్ పండు అడిగితే ఇస్తే ఇవ్వచ్చు, కానీ ఖచ్చితంగా పూర్తి పండును కోసి ఇవ్వాలి. అంతేగాని సగం యాపిల్ పళ్ళు చెట్లకు కాయవు కదా. కాబట్టి సగం గురించి మాట్లాడేటప్పుడు మొత్తాన్ని ఊహించగలగాలి. సార్, ఏ స్మాల్ డౌట్ అడుగు. యాపిల్ పండును కోస్తే ఖచ్చితంగా ఒక సగం మొక్క రెండో సగం మొక్కలాగా ఉండదు కదా సార్? ఖచ్చితంగా ఉండకపోవచ్చు, కానీ సగం అంటే మన భావనల్లో సౌష్ఠంగా ఉండే ఓ వస్తువును 2 సమాన భాగాలు చేయటం. ఆ మాటకు వస్తే మనం నివసించే భూమి గోళాకారంలో ఉంటుందని అంటాం, కానీ పూర్తిగా అలా ఉండనే ఉండదు. యాపిల్కి కూడా ఇదే వర్తిస్తుంది. నా ప్రశ్నలో యాపిల్ పండు సౌష్ఠంగా ఉందని నువ్వు భావించాలి. అలా అయితే జవాబు సరిపోతుంది. నేను చెప్పిన ప్రతిదాన్ని నువ్వు టేకెన్ ఫర్ గ్రాంటెడ్లా తీసేసుకోకుండా ప్రతిదాన్ని ప్రశ్నిస్తున్నావు చూసావా? ఆ యాటిట్యూడే స్టూడెంట్స్కి ఉండాలి అని మీరంటున్నారు. కానీ నేను చదివిన స్కూల్లో సార్స్ నన్ను చాలా నిరసనగా చూసేవారు. నాన్నగారి ఇన్ఫ్లుయెన్స్ వలన ఏమీ అనలేకపోయేవారు, కానీ వాళ్ళ అసహనం నాకు చాలా స్పష్టంగా అర్థమయ్యేది సార్. అందుకే ఐ హేటెడ్ స్కూలింగ్ అండ్ లెఫ్ట్ దెమ్. ఐ అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్. నీతో అలా ఉండడానికి వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉంటాయిలే. ఈ సందర్భంలో క్లాసులో స్మార్ట్గా ఉన్న గొప్ప విద్యార్థుల జీవిత సంఘటనలు చెప్పండి సార్, ఆసక్తిగా అడిగాడు. ఓసారి ఓ తరగతి గదిలో ఓ గణిత ఉపాధ్యాయుడు పిల్లలతో ఇలా అంటున్నాడు. 100 మామిడి పండ్లను 100 మందికి పంచితే ఒక్కొక్కరికి ఒక మామిడి పండు వస్తుంది. 50 మామిడి పళ్ళను 50 మందికి పంచితే ఒక్కొక్కరికి ఒక మామిడి పండు వస్తుంది. కొన్ని మామిడి పండ్లను సమాన సంఖ్యలో ఉన్న వ్యక్తులకు పంచితే ఒక్కొక్కరికి ఒక మామిడి పండు వస్తుందని. వెంటనే ఓ విద్యార్థి లేచి, సార్, అయితే 0 మామిడి పండ్లను 0 మందికి పంచితే ఒక్కొక్కరికి ఒక మామిడి పండు వస్తుందా అని అడిగాడు. అప్పుడు ఆ ఉపాధ్యాయుడి ఫీలింగ్స్ ఏమిటో నాకు తెలియదు, కానీ ఆ విద్యార్థి భవిష్యత్తులో ఓ గొప్ప గణిత శాస్త్రవేత్త అయ్యాడు.
అతడే శ్రీనివాస రామానుజన్ అన్నాడు ద్రోణ. ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు అర్జున్. ఇలాంటిదే మరో సంఘటన చెప్తాను. మరో తరగతి గదిలో మరో గణిత ఉపాధ్యాయుడు పిల్లలను కొద్దిసేపు ఎంగేజ్ చేయటానికో మరిదేనికో తెలియదు కానీ 1 నుండి 100 వరకు సంఖ్యలు మొత్తం కనుక్కోమని చెప్పారు. పిల్లలంతా చాలా సమయం తీసుకుంటుంటే ఓ విద్యార్థి మాత్రం కొన్ని నిమిషాల్లోనే 5050 అనే సమాధానంతో వచ్చాడు. ఉపాధ్యాయుడికి అర్థం కాలేదు, ఇంత తొందరగా ఈ సమాధానం ఎలా కనుక్కున్నాడా అని. ఆ కుర్రాడిని ఆతృతతో అడిగాడు. ఆ కుర్రాడు తను చేసింది ఏంటో చెప్పాడు. పుస్తకంలో చూస్తే 1+2+3+ అని రాసి చుక్కలు పెట్టి +98+99+100 అని రాశాడు. రెండో లైన్లో 1 కింద 100+99+98 అప్ టు 98 కింద 3+2+1 అని తిరిగేసి రాశాడు. ఆ సంఖ్యల జతలన్నింటినీ కూడితే 101+101+101 అప్ టు 101+101+101 వచ్చాయి. ఇవి 100 జతలు కాబట్టి 101ను 100తో గుణించాడు. ఈ మొత్తం 2 కాబట్టి ఆ లబ్ధాన్ని 2తో భాగించాడు. అప్పుడు జవాబు 5050 వచ్చింది. వావ్, గ్రేట్ సార్! ఆ కుర్రాడు కూడా భవిష్యత్తులో ఒక గొప్ప గణిత శాస్త్రవేత్త అయ్యాడు. ఎవరు సార్? కార్ల్ ఫ్రెడరిక్ గాస్ అన్నాడు ద్రోణ. సూపర్ సార్! చూసా వాళ్ళిద్దరూ ఎంత స్మార్ట్గా ఆలోచించారో. వాళ్ళ ఆలోచన విధానమే వాళ్ళని ఆ ఉన్నత స్థితికి తీసుకెళ్ళింది. వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సింది అదే. రామానుజన్ ఉదాహరణలో ఓ సూత్రానికి ఉన్న మినహాయింపును ఊహించాడు. కార్ల్ ఫ్రెడరిక్ గాస్ విషయానికి వస్తే చాలా సృజనాత్మకంగా ఆలోచించాడు. ఇందులో 1ని 100తో 2ని 99తో కలపాలన్న ఆలోచన రావటం మూలాన్నే సమస్యకి సింపుల్గా సొల్యూషన్ దొరికింది. అందుకే నేను అంటాను, తెలివైన వాడు కష్టపడతాడు కానీ అవసరం లేని చోట కష్టపడ్డాడు, సులువైన దారులు వెతుక్కుంటాడని. ఇన్స్పైరింగ్ వర్డ్స్ సార్. వెళ్దామా? లేస్తూ అన్నాడు ద్రోణ.